ఏంటి సార్ వ్యవసాయ క్షేత్రంలో కోళ్ళను పెంచుతున్నారు? యాక్చువల్గా ఇవి కూడా ఎవరేమి తినరండి వీటిని. మామూలుగా నాటుకోడి ఇక్కడ కూడా జస్ట్ ఇవేంటంటే ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ పాలసీ. ఓకే. ఇవన్నీ ఉంటే ఏంటంటే కొన్ని రకాల కీటకాలని ఇవి మొత్తం చేనంతా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి తినేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవి గుడ్లు పెట్టడం, మళ్ళా పొదగేయడం, పిల్లల్ని చేయడం, ఈ సైకిల్ అంతా ఉంటుంది. అంటే ఒక ఆర్గానిక్ ఫార్మ్ అంటే ఇన్ అండ్ అరౌండ్ లైఫ్ ఉండాలండి. ఇటు కౌస్ కానీ, గొర్రెలు కానీ, తర్వాత గేదెలు కానీ, కుక్కలు కానీ, బాతులు, చేపలు, కోళ్ళు, అంటే ఇట్ ఈస్ అబండెన్స్ ఆఫ్ లైఫ్. ప్లాంట్స్, ఎనిమల్ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ కాబట్టి సో మనకి పిల్లలు, ఫ్యామిలీస్, మన కో-ఫార్మర్స్ వచ్చినా కూడా దే కెన్ ఎంజాయ్ దట్. ఓకే. అసలు వ్యవసాయ రంగంలో ఈ కోళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? అదేనండి, అంటే ఈ బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా రకాల కీటకాలను తినేస్తాయి. మనమే వీటికేం ఫీడ్ ఇచ్చేది లేదు. అవి మూవ్ అవుతా తిరుగుతా తింటాయి కాబట్టి మనకి అన్నెసరీగా మనకు ప్రమాదకరమైన వాటన్నిటిని తింటాయి కాబట్టి అవి ఉండడం ప్లస్ ఆ మూమెంట్ ఏదన్నా పాములు ఇలాంటివన్నా కూడా ఇవి సౌండ్ చేస్తాయి. ఓకే. సో బెదిరిపోతూ ఉంటాయి. ఆ మూమెంట్ని బట్టి మన మూమెంట్, మనం సేఫ్టీ చూసుకోవచ్చు. ఓకే. ప్రస్తుతం మనం సీతాఫలం తోటలో ఉన్నాం. ఈ సీతాఫలం తోట ఎన్ని ఎకరాల్లో ఉంది, దీని మీద రాబడి ఎలా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇది ఎన్ని ఎకరాల్లో వేశారు, సాగు చేస్తున్నారు? ఇది 10 acres ఉందండి. ఓకే. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్లాంట్ 16 feet, రో టు రో 16 feet, ఈ డిస్టెన్స్లో చేసాం అనమాట. ఓకే. దాదాపు ఈచ్ ప్లాంట్ నుంచి 50 to 80 plants వస్తాయి. ఓకే. ఈచ్ ప్లాంట్ నుంచి యావరేజ్ ప్రొడక్షన్ అది ఉంటుంది. ఇదేంటే దీంట్లో మధ్యలో అంతర పంట ఏం వేయడానికి అవకాశం లేదంటారా? ఫస్ట్ వేసామండి, 2-3 years పాటు వేసాము. ఇప్పుడు వేయడానికి అవ్వదు, ఎందుకంటే కెనోపీ డెవలప్ అవుతుంది, షేడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రాదు. సీతాఫల్ కూడా చూస్తే మీకు ఒక్కొక్క చోట ఈ మెచ్యూరిటీ వచ్చినట్టు ఇలాంటివన్నీ ఒక 10-15 daysలో ఇది హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో ఇది రెగ్యులర్గా ఒకేసారి కొయ్యం మనం, ఆ మెచ్యూరిటీ వచ్చిన దాన్ని బట్టి కోస్తాం. సీతాఫల్ ఏంటంటే వెరీ నేటివ్, అడాప్టెడ్ ఫర్ తెలంగాణ అండి. మనకి ఈ ప్రాంతానికి బాగా అడాప్టివ్గా ఉంటుంది అండ్ వైల్డ్, ఇది రోబోస్టిక్గా ఉంటుంది. దీనికి ఫ్రూట్కి మిల్లీ బగ్ అని ఒక డిసీజ్ వస్తుంది, అది ఒక్కటి తప్పితే మిగతా అది పెద్దగా ఇబ్బంది ఉండదు. అంటే పెట్టుబడి కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదంటారా సీతాఫలం? పెద్దగా ఉండదండి, పెద్దగా ఉండదు. మనం ఎరువులు అయితే ఇచ్చుకోవాలి, సాయిల్ని రిజ్యూనేట్ చేస్తూ ఉండాల్సిందే, ఎరువులు అయితే ఇచ్చుకోవాలి. ఎటువంటి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నారు వీటికి? మేము మోస్ట్లీ కాంపోస్టేనండి. యాక్చువల్గా జీవన ఎరువులు వాడతాము. దాంతోపాటు ఇప్పుడు మన జనుము, జీలుగా ఇవన్నీ వర్షాకాలంలో వేసేసి మళ్ళీ రోటావేట్ చేస్తాం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచడానికి. అలానే దాదాపు పర్ ప్లాంట్కి 10 kgs ఫార్మ్ యార్డ్ మెన్యూరు కల్చర్డ్ వేస్తాం మేము. మనం యూనివర్సిటీ నుంచి అజిటోబ్యాక్టర్, అజోస్పెర్లము ఇలాంటివన్నీ కొన్ని బ్యాక్టీరియాలు కొనుక్కొని, అంటే అవన్నీ మంచి బ్యాక్టీరియాస్ ఎన్రిచ్ చేస్తాయి సాయిల్ని. సో నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం, ఫాస్ఫరస్ ఫిక్సేషన్ కోసం అట్లా డిఫరెంట్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది కూడా ఉన్నప్పుడు ఏంటంటే సాయిల్తో దీన్ని మనం ఇచ్చినటువంటి కాంపోస్ట్ని డీకంపోజ్ చేసి ప్లాంట్ తీసుకోగలిగే దీనిలో అందిస్తుంది. ఈ 10 ఎకరాల ఈ సీతాఫల తోటలో ఎన్ని క్వింటాల రాబడి వస్తుంది అంటారు? మేము ప్రజెంట్ ఈ ఇయర్ అయితే ఒక 8 tons ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓకే. ఇది ఆర్గానిక్ ఇది గ్రో చేస్తాం కాబట్టి, అండ్ మాది వన్ అండ్ ఓన్లీ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫామ్ అండి. ఇండియాలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్న, కంటిన్యూస్గా 8 years సర్టిఫికేషన్ ఉన్న ఆర్గనైజేషన్ మందే. ఓకే. అందుకని మా ప్రోడక్ట్కి వాల్యూ ఉంటుంది. స్టోర్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు అండ్ మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా పంపిస్తాం. ఈ అంజూరా ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు సార్? ఇది ఒక 3 acresలో వేసామండి. ఇది యాక్చువల్గా చాలా 4 years ఓల్డ్ ట్రీస్. ఓకే. మీరు చూస్తే ప్రూనింగ్ చేసాం అనమాట, ఇక్కడ హార్డ్ ప్రూనింగ్ చేసాం. ప్రూనింగ్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఇది మొదటి కాపా లేదంటే ఆల్రెడీ కాపా? ఇది ఆల్మోస్ట్ 4th crop అండి. ఓకే. 4th crop ఎవ్రీ ఇయర్ వస్తుంది. పంట అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తాం. ఈ ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది సార్?
ఇది మేము పర్ ప్లాంట్ బేస్డ్గానే తీసుకుంటున్నామండి. ప్రజెంట్ పర్ ప్లాంట్ 10 to 12 kgs వస్తుంది మాకు. ఓకే. ఇది డయానా అనే వెరైటీ, వెట్ ఫ్రూట్. ఇది జనరల్గా మనం డ్రై ఫ్రూట్గా వాడతారు అంజూరాని. బట్ అది కొంచెం ప్రాసెస్ ఇన్వాల్వ్మెంట్, డీహైడ్రేట్ చేసుకోవడం, కంప్రెస్ చేయడం ఇదంతా ఉంటుంది. దానిలో కొంచెం సైంటిఫిక్ ఇది ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము వెట్ ఫ్రూట్ వెరైటీనే తీసుకున్నాం. ఇది డయానా అనే వెరైటీ. ఆల్మోస్ట్ ఒక 50 grams వెయిట్ ఉంటుంది ఒక ఈచ్ ఫ్రూట్. ఓకే. 50 grams ఉంటుంది. అండ్ నిండా సీడ్స్ ఉంటాయి దీనిలో. డైజెషన్కి చాలా మంచిది, ఫైబ్రస్. ఇది ఒక ఫ్రూట్ జామ పండు లాగానే మనం తొక్కతోటే డైరెక్ట్గా తినగలిగేది. సో దీనిలో కొంచెం ఛాలెంజెస్ ఏంటంటే సెల్ఫ్ లైఫ్. మరి ప్రీ మెచ్యూర్ స్టేజ్లోకి వస్తే బాగుండదు. మెచ్యూర్ స్టేజ్లోకి వస్తే విత్ ఇన్ 1 day 2 daysలో, ఒక 2 daysలో దీన్ని మార్కెట్ చేయగలగాలి. ఓకే. లేకపోతే మేమేం చేసామంటే కొన్ని పండిపోతాయి కాబట్టి ఒకే రోజు అన్ని అవ్వవు కాబట్టి అగైన్ మేము దీన్ని జామ్గా కన్వర్ట్ చేసాం. ఓకే. జామ్లో ఆ సీడ్స్ అవి తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే. కన్జ్యూమ్ చేయడం రుచికి అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవాలంటే దీన్ని ఫ్రూట్గా కన్నా జామ్గా తీసుకుంటే ఇటు ఫామ్లోనే జామ్ తయారు చేసుకోవచ్చు. సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఇది జామ్ తయారు చేసుకుంటే ఫార్మర్కి కూడా వాల్యూ ఎక్కువ వస్తుంది కంపారిటివ్లీ డైరెక్ట్గా ఫ్రూట్ అమ్మే కన్నా. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణం సెట్ అవుతుందా సార్ దీన్ని? ఇది ట్రాపికల్ ప్లాంట్, చాలా కంఫర్టబుల్ గ్రోత్ వస్తుంది. అండ్ అగైన్ ఫర్టిగేషన్, పెస్ట్ మేనేజ్మెంట్లో చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఈజీ ఆపరేషన్స్. ఓకే. మేము న్యాచురల్ ఈ కాంపోస్టింగ్ తప్పితే దీనికి ఏమి చేయము. అండ్ పెస్ట్ పెద్దగా ఏమి ఉండదండి దీనికి అసలు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, వ్యవసాయ రంగంలో తేనెటీగల పాత్ర ఏంటి? వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒక మంచి మాట చెబుతారండి. భూమి మీద తేనెటీగలు అంతరించిపోయిన రోజు విత్ ఇన్ 1-2 yearsలో ఆహారం లేక మనుషులందరూ చచ్చిపోతారండి. అంటే ఈ పాలినేషన్లో అంత ప్రాముఖ్యత ఉంటుంది తేనెటీగల పాత్ర. ఓకే. ఎప్పుడైతే మనం కెమికల్ పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేస్తున్నామో ఆ ఫ్లవర్స్ మీద ఇవి వాలినప్పుడు పాపం వాటి లైఫ్ దెబ్బతింటుంది, వాటి పాత్ర కూడా తగ్గిపోతుంది. యాక్చువల్గా చాలా చోట్ల పంటలని ఉత్పత్తి పెరగడం కోసం ఆ సీజన్లో బీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఆ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటకు తీసుకెళ్ళి ఈ హనీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటివి చేస్తూ ఉంటారు. దాని ద్వారా రైతుకి బెనిఫిట్ అవుతుంది అండ్ వాళ్ళ హనీ బిజినెస్లో ఉన్నందుకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ మేము కమర్షియల్గా దీని ఏదో హనీ ఎక్స్ట్రాక్ట్ చేద్దామని పెట్టాం కానీ అక్కడక్కడ ఇలాగా పెట్టాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక ఫ్లవర్, మనకి ఇంత డైవర్సిఫైడ్ దీనిలో ఏదో ఒక క్రాప్లో ఫ్లవర్ ఉంటుంది. అందుకని ఇవి వాటన్నిటిని ఆ ఫ్లవర్స్ అక్కడ వాటి మీద వాలి తీసుకొని ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. దాంతో పాటుగా ఈ చుట్టుపక్కల ఇలా ఎప్పటికి ఉండే రకరకాల ఫ్లవర్స్ని పెడతాం. దీని ద్వారా ఏంటంటే అంటే ఎప్పుడైనా టైంలో డ్రై అయిపోతే ఏ ఫ్లవర్స్ లేకపోతే అవి వెళ్ళిపోతాయి, ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తాయి. మనకి ఇక్కడ దాదాపు 20 వెరైటీ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సీజన్లో ఏదో క్రాప్ వస్తుంది. ఒకవేళ అది రాకపోయినా కూడా కంటిన్యూస్గా ఉండే రోజెస్ కానీ, మల్లెలు కానీ, తర్వాత ఇవి కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఉంచుతున్నాం. సో న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఉన్న ప్రతి రైతు ఖచ్చితంగా బీ కీపింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాక్టీస్గా పెట్టుకోవాల్సింది, పరపరాగ సంపర్కం కోసం. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.